ఇప్పుడు చర్చికి ఎందుకు వస్తున్నావు? ఇప్పుడు సరి చేసుకునేటప్పుడు పాస్టర్ గారు మనం తిట్టడా? తిట్టాక మనం ఏం చేస్తాం? ఎందుకు మార్చుకున్నాం? చర్చి మారి ఇంకో చర్చికి పోతాం. కానీ నువ్వేనా చర్చి పాస్టర్ గారు ఇంకో లేడా? నీకన్నా పెద్ద చర్చి గుంటూరులో చాలా మంది మేము అక్కడికి వెళ్తామంటారు. నువ్వు ఎన్ని చర్చిలు మారినా నీ బుద్ధి మారకపోతే ఉపయోగం లేదు. కాబట్టి ఏం మారాలి? ఎవరిది మనదంటున్నారు. పక్కన వాళ్ళ కోపం వస్తుంది. ఎవరి బుద్ధి మారాలి? ఎవరి కోసం దేవుడు వచ్చాడు? మన కోసం రాలా, నా కోసం వచ్చారు. పాపం చేసింది ఎవరు? గట్టిగా రావట్లేదు. పాపం చేసింది ఎవరు? రక్తం ఎవరి కోసం? యేసుక్రీస్తు కిందకు వచ్చింది ఎవరి కోసం? నిజమేనా? మరి అన్ని నిజమైతే మారాల్సింది ఎవరు? ఇప్పుడు మీరు మారాలనే సంగతి మీకు తెలిసి మారకపోతే లెక్క ఎవరు చెప్పాలా? ఎవరు లెక్క వాళ్ళే చెప్పాలి. కాబట్టి చర్చికి ఎందుకు వస్తున్నాం? మారటానికి వస్తున్నామని కానీ అనుకున్నట్లయితే నువ్వు ప్రతి వారం మారాల్సిందే. నువ్వు వాక్యం చదివిన ప్రతిసారి, వాక్యం విన్న ప్రతిసారి, ప్రార్థన చేసిన ప్రతిసారి నువ్వు మారవలసిందే. నువ్వు ఎలా మారాలో ఈ రాత్రి నీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. చాలా చిన్నది. ఇలా చేసినప్పుడు నువ్వు మారడానికి ఒక అవకాశం ఉంటుంది. ఏంటంటే, నువ్వు చర్చికి వచ్చిన ప్రతిసారి ఏదో ఒకటి నీ లోపల ఉన్న ఒక లోపాన్ని వదిలేసి వెళ్ళిపో, ఒక బలహీనత వదిలేసి వెళ్ళిపో. ప్రార్థన చేసిన ప్రతిసారి ఒక అబద్ధం వదిలేసి వెళ్ళిపో, ఒక దొంగతనం వదిలేసి వెళ్ళిపో, ఒక మోసం వదిలేసి వెళ్ళిపో, దేవుడికి ఇష్టం లేనిది ఒకటి వదిలేసి వెళ్ళిపో. ఎవరు చాలా మంది సిద్ధంగా లేరు. సిద్ధంగా ఉన్నవారు ఆమెని చెప్పండి. అందరూ చెప్పొద్దు. మేము వదిలేస్తామన్న వాళ్ళు ఆమెని చెప్పండి. ధైర్యం ఉంటే చెప్పండి. భయపడే వాళ్ళైతే చెప్పకండి. నిజంగా ధైర్యం ఉన్నదా? నిజంగా ధైర్యం ఉన్నదా? నువ్వు దేవుడి కొరకు జీవించాలనుకుంటే, ఆయన యొక్క కుమారుడు కుమార్తెగా ఉండాలనుకుంటే, ఆయన యొక్క గుణలక్షణములు నీ లోపల ఉండాలి అనుకుంటే ఏం చేయాలి? మనం మారాలి. ఎప్పుడు చెప్పండి. అది కూడా ఈస్టర్కి మారదామా? క్రిస్మస్కి మారదామా? డిసెంబర్ 31st మారదామా? చెప్పండి అమ్మా. అది కూడా డేటు. మారాలి అని తెలిసాక ఎప్పుడు మారాలి? గట్టిగా చెప్పమ్మా. అది క్రైస్తవానికి కావాల్సి ఏంటంటే ఉన్న బలంగా మారాల. ఎలాగున్నావో నువ్వు అలాగే దేవుడికి కావాలి. ఎమ్మటే నువ్వు మారాలి. సమరస్యతో మాట్లాడాక అది ఎప్పుడు మారింది? మళ్ళీ మనం ఏమంటాం? చర్చిలో బాప్టిజం పొందమంటే భాష గారు ఇప్పుడు కాదు, కానీ బాప్టిజం ఎప్పుడు పొందుతాం? జనవరి 1st పొందుతాం భాష గారు. అంటే నువ్వు మారేది ఎప్పుడు? నువ్వు జనవరి 1st బాప్టిజం పొందుతున్నావు అంటే ఇప్పుడు నువ్వు మారలేదని.